డాక్టర్ ఎక్కడ? ఇంటికి వెళ్ళారు సార్. ఫోన్ చేయి. హలో 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 డాక్టర్, నేను అర్జున్ మాట్లాడుతున్నా. చెప్పు అర్జున్. మీరు ఇచ్చిన బుక్లో లాస్ట్లో పేజెస్ లేవు. అసలు ఏం జరిగింది డాక్టర్? మీరేగా రాసింది. నాకేమే డాక్టర్? సారీ. అర్జున్ ఒక్క నిమిషం, కంగారు పడుకు. నేను నీకు 2 డైరీస్ ఇచ్చాను. అందులో ఒకటేగా నువ్వు చదివింది. ఇంకో డైరీ కూడా పూర్తిగా చదివితే అందులో నీకు కావాల్సిన ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. ఓకే డాక్టర్, ఓకే. ఎరా బాలు, ఈ అక్కని పిలిస్తే 2 నెలల ముందే వచ్చేదాని కదరా, ఇలా సడన్ గా ప్లాన్ చేసావేంట్రా? సన్నాసి. అదేం లేదక్క, 2 రోజుల ముందే ఖాయమైంది. ఎప్పుడు పడితే అప్పుడు పెళ్లి చేస్తే నీలాంటి వాళ్ళే పుడతారా? అదేం లేదక్క, మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్తే. అలా అయితే పర్లేదు గాని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడున్నారు? అమ్మాయి రెడీ అవుతోంది, అల్లుడు గారు ఇప్పుడే ఫ్లైట్ దిగి దారిలో ఉన్నారు. చివరిదాకా పెళ్లి కొడుకు నాకు చూపించేటట్లేవుగా. తర్వాత చూపిస్తాను గానీ రై అక్కకు భోజనాలు ఎక్కడ చూపించండి. రండమ్మా రండమ్మా. బావా, అమ్మాయి ఎక్కడుంది? అమ్మాయి లోన రెడీ అవుతుంది, ముందు అప్పటి. ఏమ్మా, ఈ పూలు తీసుకెళ్లి పైన ఎట్టేమని చెప్పు. అసలు ఇది లడ్డేనా? బత్తాకాయ సైజులో ఉండాలి. అక్కాయ్, ఏంటక్క ఇప్పుడు రావడం? వచ్చేసాగా. చిన్నమ్మ గారు పైన ఉన్నారు, తొందరగా వెళ్ళండి. సరే. ఏమే మది మది, ఓసే మది. నా పేరు మదివదన. నాకు మా నాన్నంటే ప్రాణం. ముద్దుగా బాలు అని పిలుచుకుంటాను. మా నాన్న దగ్గర నాకు నచ్చిన విషయాలు 2. ఒకటి, ఆ దిక్కుమాలిన పళ్ళ పకీరు నవ్వు. రెండోది, అమ్మా 4 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాను, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు. 4 ఏళ్లుగా నేను చెప్పేది అదే. మై మ్యారేజ్ ఇస్ లవ్ మ్యారేజ్ ఓన్లీ. నాకు నచ్చిన అబ్బాయిని ఎతుకుతున్నాను, దొరికిన వెంటనే లవ్ చేస్తాను. ముందు నన్ను సరిగ్గా లవ్ చేయని, అప్పటిదాకా ఆగు బాలు. స్వామి. అయ్యా వస్తున్నాను. మాట వినేటట్టు లేదు. అలా అనకండి అయ్యా. లేకపోతే ఒక్కసారి జరిగేదే పెళ్లి, అన్నీ చూసుకోవాలిగా మరి. ప్లీజ్ బాలు, మొన్నే ఫేస్బుక్ లో అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. తొందరపడుకు, ఎవడో ఒకడు దొరికేస్తాడులే. ఎలాగమ్మా? స్కూలుకు పంపిస్తే ఆటో తోలేవాడిని పట్టుకొచ్చి లవ్వు అన్నావు. ఎందుకు నచ్చాడంటే అమ్మగారు ఏమన్నారో తెలుసా స్వామి? చెప్పండి. ఆడి హెయిర్ స్టైల్ నచ్చిందంట. తర్వాత కాలేజీకి పంపిస్తే బస్ కండక్టర్ని లవ్ చేస్తున్నా చెప్పావు. ఎందుకని అడిగితే ఈసారి ఏం చెప్పిందో తెలుసా? ఈడికి అడ్డం గుబురుగా ఉందంట. నీ సెలక్షన్ నా మొహంలో ఉంది గనక నేను ఒకటి డిసైడ్ అయ్యా. రేపొద్దున్నే లేచి లక్షణంగా తయారై చేతిలో ఫిల్టర్ కాఫీ అట్టుకుని హాల్లోకి వచ్చి కూర్చో, మిగతాది మొత్తం నేను చూసుకుంటాను. సరేనా? సర్లే, పిలిచాకేం చేస్తాం? అన్నట్టు పోయినసారి నీ ఫిల్టర్ కాఫీ తాగి 6 విరోచనాలు అయ్యాయి. ఇంకో ఆప్షన్ లేక మన ముసలి ఇంకా తాగుతోంది. సో మామూలు కాఫీయే బెటర్. ఎందుకంటే ఓ కాఫీ వల్ల పెళ్ళాగిపోయిందన్న చెడ్డ పేరు రాకూడదు కదా. ఏమంటావు? అయ్యా చెప్పండి. ఇంకో 1/2 గంటలో రెడీ చేస్తారంటయ్యా. అబ్బాయి వాళ్ళకి ఇచ్చి పంపడానికి పూతరేగులు కూడా రెడీ చేస్తానయ్యా. మన చిన్నమ్మ గారు చీర కట్టే లోపు చీర ఉతికి ఆరేసి ఇస్త్రీ కూడా చేంజ్ చేసి తెలుసండి. అక్కా, సూపర్ గున్నాను కదా, పిచ్చెక్కించేసప్ప. నిజంగానే బాగున్నా? మరి నేనే కనుక అబ్బాయిలాగా పుట్టుంటుంటే ఈ పాడుకు నేను లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నదాన్ని తెలుసా? అక్క, ఒక్క నిమిషం లైన్ లో ఉండవా? వచ్చేస్తున్నాం ఉంటానయ్యా. సామి, అమ్మా చెప్పండమ్మా. నీ అయ్యగారు తీసుకొచ్చిన పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడన్నావు? పొంగునూరు రైస్ మిల్కి ఓనరు, ఊళ్ళోనే అతిపెద్ద రైస్ మిల్లు. అంతేకాదమ్మా, 200 ఎకరాల కొబ్బరి తోట, 2 పెద్ద పెద్ద బంగళాలు, 20 ఎకరాలు రొయ్యలు. ఏంటి బేబీ ఆలోచిస్తున్నావు? అక్క, మా నాన్న చెప్పినట్టు ఆ పొంగునూరు సంబంధం చేసుకొని చాట్లో బియ్యం ఏరుకుంటూ కూర్చోనా, లేదా లేదు బయటికి వెళ్ళడానికి ఇంకో దారేమనుందా? బ్యాక్ సైడ్. సూపర్ అక్క. తప్పకుండా. తల పొగరికి తక్కువ లేదురా.
తెప్పించి పంపుతాదిరో అసలు ఎసరే ఈ కొసరురో తన పదని సతగన సరో చూడండి అయ్యా ఇక్కడికి వచ్చి కూర్చుంది ఇవాళ తాడపేడో తేల్చేయాలయ్యా మీరు. అయ్యగారు బాగున్నారండి? బాగున్నానండి. తల్లి, మొత్తానికి నువ్వు అనుకున్న పని చేశావు. ఇంటికొచ్చే ఆలోచన ఏమైనా ఉందా లేదా? ఇల్లు హౌస్ఫుల్ థియేటర్లో ఉంది కదా బాలు, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. వచ్చినోళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారుగా. అమ్మయ్యా సూపర్ బాలు. అవును, నన్ను చూసుకోవడానికి వచ్చిన వాళ్ళకి నువ్వు ఫిల్టర్ కాఫీ ఇచ్చావా లేక బ్రూ కాఫీ ఇచ్చావా డాడీ? అందరు బాగున్నారండి, అందరు బాగున్నారు. చూడమ్మా, ఇంతకు మించి ఒక్క నిమిషం ఉన్న కాళ్ళు ఇరగొట్టి పొయ్యిలో పెడతా. వచ్చి బండి ఎక్కమ్మా. ఉంటాం. అందరు బాగున్నారు. చెప్పాను కదా బాబుజీ, అంతా బాగున్నామని. అమ్మ కూడా బాగుంది. బ్రో మంచి నీళ్ళకాయ ఒకటి క్యాచ్ చేయవా? అట్టేగమ్మా. ఏదేమైనా మీరు అలా బస్ స్టాండ్లో వెళ్ళి కూర్చోవడం బాగాలేదమ్మా. అయ్యి పొరుగు పోదు కదా. నువ్వు ఊరుకో స్వామి. అలా చేస్తే గానీ మా బాబు కుదురుగుండడు. లేదా వారానికి ఒకరిని తీసుకొచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టమంటాడు. ఏంటి బాలు, బుక్ ముందుకేసావు? నీకు ఎగ్జామ్సా? 23వ పేజ్ చూడు. ఏదైనా కొత్త వంట చూసి ట్రై చేయమంటావా? అబ్బా సూపర్గా ఉన్నాను కదా. ఇంత అందంగా ఎలా కన్నావు నాన్న? అవన్నీ నీ పోలికలే తెలుసా? నువ్వెన్నేనాను ఆ పార్లర్ అక్కకి మనం 2000 ఇచ్చినా తక్కువే. నువ్వు కూడా చేయించుకో. నా పర్ఫార్మెన్స్కి మా నాన్నకి బాగా కాలిందని నాకు నెక్స్ట్ డే తెలిసింది. వాట్ బాలు, స్లో మోషన్ లో వస్తున్నావు? నాకేదైనా బ్యాడ్ న్యూసా? రావాలమ్మా రావాలి, ట్రాక్టర్ దిగి రావాలి. అంతా ఓకేనా? ఒక్క నిమిషం. ఏ స్వామి, అయ్యా ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం ఆ అమ్మాయి గోరికి పెళ్లి ఫిక్స్ చేశాం. ఊరంతా చెప్పాలి రోయ్. అలాగేనయ్యా, అందరినీ పిలిచేద్దాం. మంచిది. ఏయ్ సామి, అమ్మా ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం నేను ఇంట్లోంచి లేచిపోతున్నా. మీరంతా దగ్గరుండి సాగనంపాలి. ఏమ్మా, నాన్నతోనే గేమ్సా? బాలు, నేను నేర్చుకుందే నిన్ను చూసి. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ చేస్తాను చెప్పు? పద తేల్చుకుందాం. బాలసుబ్రహ్మణ్యమా ఆడి కూతురా అని. ఇంట్లోంచి పారిపోదాం అని డిసైడ్ అయ్యాక కూడా సేఫ్ సైడ్ గా ఇద్దరితో మాట్లాడి చూసా. నాయనమ్మా, yes tell me. నీ కొడుకుతో నువ్వేనా చెప్పొచ్చుగా, నీ కూతురికి పెళ్లి చెయ్యొద్దు, దాన్ని కాస్త ప్రశాంతంగా బ్రతకని అని. ఎందుకు బేబీ అలాగంటావు? నీకు ఇష్టం లేకపోతే నేను చేసుకుంటాలే. అసలు దానికి ఫోన్ ఇచ్చి తప్పు చేసాం. ఏంటే మరి పిన్ని మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? నీకు మాత్రం నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పు? ఏదో టెండర్ వేసే ఉంటావు, చెప్పు. కనీసం నువ్వేనా ఒకసారి బాలుతో చెప్పి చూడొచ్చుగా ప్లీజ్. చూడమ్మమ్మది, మా బావ ఏం చేసినా ఆలోచించి చేస్తాడు. నా మాటిని బావ తెచ్చిన అబ్బాయినే చేసేసుకో. అబ్బాయి మంచి యాపిల్ కాయలా ఉన్నాడు కదూ. ఆడి ఫోటో కూడా చూడలేదు తెలుసా. సరే వదిలే, పెళ్ళైపోయిందే అనుకో. నాన్న తరపునోళ్ళు తీసుకున్న లీవులు అయిపోయాయే అని వెళ్ళిపోతారు. అమ్మ తరపునోళ్ళు లీవులు పెట్టాలంటే ఇప్పుడు వెళ్ళాలిగా అని వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళిపోతావు, నన్ను మా అత్తగారింటికి పంపించేస్తారు. లంకంత కొంపలో మా నాన్న ఒంటరిగా మిగిలిపోతాడు. అదే లవ్ చేసిన పెళ్లి కొడుకు అనుకో, వాడు నాతో ఉంటాడు, నేను మా నాన్నతో ఉంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీకింత తెలివి ఎలా వచ్చిందే? అన్నీ నీకు పిన్ని పోలికలే. ఆ పళ్ళని అలాగే మా నాన్నకు చూపించిన పెళ్ళి ఆపేయమని చెప్పవా ప్లీజ్? కాఫీ చల్లారిపోద్ది, తాగు. ఏమే మది, మది, ఓసే మది, ఉండు, నీ సంగతి మీ నాన్నతో చెప్తా. ఓసే ఓవర్ యాక్షన్ చేయకు. ఇప్పుడే నీ కాళ్ళు చేతులు కట్టి పడేమని చెప్తానుండు. కట్టి పడేస్తే పోయే. ఏమే, ఎక్కడికి వెళ్తున్నావే? నీకు అస్సలు చెప్పను, నేను నీతో కటీఫ్. మది మది, నీకు పుణ్యం ఉంటది, నాకు కట్లిప్పేవే. విప్పగానే నువ్వేం చేస్తావో నాకు తెలియదు అనుకున్నావా? ఏమే, నా మాట నువ్వే. ముందు నీ నోరు కట్టేస్తే ఆ పీడ పోయేది. నేను జంపు, బాయ్. ఓసే 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 మది, నాకు కట్లిప్పేసెళ్ళవే.
ఏంటమ్మా ఇది? మరి చెప్పిన మాట మీద నిలబడకపోతే నాన్నగారి పరువేం కాను. ఆ రోజు ఏం చెప్పాను? వెళ్ళిపోతా అని చెప్పానుగా, అందుకే వెళ్ళిపోతున్నాను. అయ్యగారు ఎంత కష్టపడి సంబంధం పట్టుకొచ్చారో మీకు తెలుసా? మీరిప్పుడు ఇలా చేస్తే పెళ్లి ఆగిపోవడంతో పాటు అయ్యగారి పరువు గోదాట్లో కలిసిపోతాయి. రే సామిగా, ఈ పెళ్ళి ఆగిపోతే మీ అయ్యగారి పరువే పోతుంది. అదే జరిగితే నా లైఫే పోతుందిరా, హాఫ్ బాయిల్డ్ ఎదవా. నేను పారిపోవాలి, తప్పుకో. నిన్ను వెళ్ళనివ్వనమ్మా, నా ప్రాణం పోయినా నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు వెళ్ళాలంటే నా శవాన్ని దాటుకుని వెళ్ళాలమ్మా. మా అమ్మ చివరిసారిగా నీతో ఏం చెప్పిందో గుర్తుందా సామి? చాలా రోజులు అయి ఉంటుంది, గుర్తెచ్చుకో. అమ్మాయికి ఏ కష్టం రానివ్వకు, జాగ్రత్తగా చూసుకో. అమ్మాయి ఏమడిగినా చేసేమని చెప్పిందమ్మా. అన్నీ కరెక్ట్ గా గుర్తున్నాయిగా. ఓయ్, ఇప్పుడు చెప్పు, మా నాన్న మీద నువ్వు పెంచుకున్న విశ్వాసం గొప్పదా, మా అమ్మ నీ మీద పెట్టుకున్న నమ్మకం గొప్పదా? పెద్ద అమ్మగారిని గుర్తు చేశారు. అమ్మగారు నేను ఎప్పుడు అడిగినా కాదనకుండా డబ్బులు ఇచ్చేవారమ్మా. మీ ఉప్పు తినే నేను ఎంత వాడయ్యానమ్మా. మీకేం కావాలో చెప్పండి అమ్మా, నిమిషంలో చేసేస్తాను. వెరీ గుడ్ సామి, కీప్ ఇట్ అప్ యా. నేను మన తోట వైపు వెళ్ళిపోతాను, నువ్వే నాకు హెల్ప్ చేయాలి. అంతే కదమ్మా? మీరిప్పుడు తోట వైపు వెళ్ళిపోవాలి, అంతే కదా? ఈ సామిగాడు ఒట్టేసి ఒక మాట ఏయకుండా మాట చెప్పడమ్మా. ఎవడటం అవుతాడో చూస్తాను. అయినా మీ ఇంట్లో మిమ్మల్ని ఎవడు ఆపుతాడమ్మా? తొందరగా రండి, ఎల్లగానే ఫోన్ చేయండి. బ్యాలెన్స్ ఉందిగా. సామి, పాలుని భద్రంగా చూసుకో. నేను చూసుకుంటాను. అమ్మా ఏంటి సామి? దారిలో ఆకలేదేమో, టిఫిన్ కట్టిమంటారా? వద్దులేమ్మా, వెళ్ళండి వెళ్ళండి. తలనొప్పి తెప్పించి పంపుతాదిరో, అసలు ఎసరే ఈ కొసరురో, తన పదని సతగనసరో. బండెక్కు పోరా. సార్, నన్ను కొంచెం పక్కూర్లో దింపేస్తారా? అదంతా కుదరదు, వెనక్కి వెళ్ళండి సార్. ప్లీజ్ సార్. ఓసారి చెప్తే అర్థం కదా, వెనక్కి జరగండి. పోరా. మీరేంటండి బాబు, మాట్లాడుతుంటే ఎక్కేస్తున్నారు. ఇప్పుడు కనుక బండి స్టార్ట్ చేయలేదో నన్ను లేపుకెళ్తున్నావు అని ఊరందరినీ పిలుస్తా. తిరగండి. క్యా ఎక్స్ట్రాల్ చేయకుండా ఎదురు చూసి నడుపు. బాబు, కొంచెం స్పీడ్గా తొక్కమ్మా. పోయేదారిని పోకుండా ఎవరు పోనీలేరండి. సరే గాని బండి ఎక్కడి దాకా వెళ్తుంది? బండి ఎక్కడి దాకైనా వెళ్తుందండి, కానీ నా ప్రాణాలే పావు గంటలో పోతాయండి. అవునండి, 3 ఏళ్ల సిన్సియర్ లవ్ వాళ్ళ నాన్న ఫారెన్ సంబంధం తీసుకొచ్చాడని నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఏంటి, అందరిలా నేను కూడా గడ్డాలు పెంచేసి దేవదాస్ అయిపోవాలా? మన రూటే సపరేట్ అండి. అసలు బాలయ్య బాబు ఫ్యాన్స్ అండి. ఏండి మీకు ఎలకల మందు తెలుసా అండి? ఎలకల మందు అదో పావు కిలో తీసుకొని రోజ్ మిల్క్లో కలుపుకొని తాగానండి. ముద్ర స్టెప్స్ వచ్చినాడా? నీది పాయిజన్ కేసా? కాక మరి ఏంటండి. సాయిబాబా సాయిబాబా, ఇన్ని బతికించో ప్లీజ్. సరే గాని తాగి ఎంతసేపు అయిందేంటి? తాగేప్పుడు కళ్ళు మూసుకున్నానుగా, గడియారం చూడలేదు. దాదాపుగా ఏమైంది? లే. అయ్యో సాయిబాబా, జరగా. ఈ రొయ్యి మీసాలోనే అనవసరంగా తగులుకున్నాను. అచ్చలో ఈ పాట ఒకటి. దగ్గరలో హాస్పిటల్ ఎక్కడుందో కూడా తెలీదు.
నాకు తెలుసు కదండి, తిన్నగా వెళ్తే ఓ బ్రిడ్జ్ వస్తుందండి. ఆ బ్రిడ్జ్ పక్కనే ఒక కళ్యాణం ఉంటుందండి. దాన్ని దాటగానే ఒక హాస్పిటల్ ఉంటుందండి. దాంట్లో పంకజం అని ఓ నర్స్ ఉంటుందండి. అబ్బాబ్బాబ్బాబ్బా ఏముంటుందండి. నీలాంటి సూసైడ్ కేసులు, లవ్ ఫెయిలియర్లు, హాస్పిటల్లో నర్సుల పేర్లు తెలుసుకొని మరీ చస్తున్నారేంట్రా? ఈ సచ్చినోడు సస్తున్నాడు, చావగొడుతున్నాడు. డాక్టర్, లోపల టాకేంటి? బాగానే ఉన్నాడు, వెళ్ళి కలవండి. నన్నెందుకు కాపాడారండి? వదిలేసుంటే హ్యాపీగా చచ్చిపోయేవాడిగా. అవును, వదిలితే సచ్చుండేవాడివి, అందుకే కాపాడా. అడ్డమైనవన్నీ తాగి శోభనం పెళ్లి కొడుకులాగా సెంటు కొట్టుకొని మరీ నువ్వు చచ్చిపోతావా? సాక్ష్యంగా ఉన్న పాపానికి కోట్ల చుట్టూ నేను తిరగాల? అయినా నువ్వు తోలిన తోలుడికి మా ముసలిదానికే దొరికిపోయేవాళ్ళం. ఒక్క నిమిషం, నీకు నాకు ఏ సంబంధం లేదు. యు డై ఓకే? ఏండే నా మానం నేను చచ్చిపోతుంటే మీరు డాక్టర్ ఏం చెప్పారు? స్టమక్ వాష్ చేశారండి, 2 గ్లూకోజ్ ఎక్కిచ్చి మందులు ఇస్తాం, బిల్లు కట్టి వెళ్ళిపోమన్నారండి. సూపర్. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్ళి మళ్ళీ సెంటు కొట్టుకొని చచ్చిపో. అయ్యో నాన్న, అయ్యో మా బాలు వచ్చేసాడు. ఏండి బాలు అంటే ఏబిసిడి ఎఫ్జియా? మా నాన్న చూస్తే ఇద్దరిని కలిపి తంతాడు. ఇద్దరినా? ఏండి మీ నాన్నగారు వస్తే మిమ్మల్ని తంతారు కానీ నన్ను ఎందుకు తంతారండి? ఎందుకంటే ప్రేమించే పెళ్లి చేసుకోవాలని నేను, అతను చెప్పిన సంబంధమే చేసుకోవాలని మా నాన్న గొడవపడ్డాం. తెల్లారితే పెళ్లి, మనమేమో ఇంట్లోంచి జంపు, కిందేమో మా నాన్న ఎంట్రీ. మా బాబు మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? మనం ఇద్దరం ముందుగానే ప్లాన్ చేసి నేను కళ్యాణ మండపంలో హీరోలా ఎంట్రీ ఇచ్చి మిమ్మల్ని లేపుకొచ్చేసాను అనుకుంటారండి. అలాగే అనుకుంటాడు. ఏంటండి ఇది? నా మానాన్ని నేను రోజు మిల్క్లో ఎలకల మందు కలుపుకొని తాగి హ్యాపీగా చచ్చిపోయేవాడిని కదండి. నన్ను ఇక్కడికి తెచ్చి పొట్ట కడిగిచ్చి గ్లూకోజ్ ఎక్కిచ్చి మనుషులతో వచ్చి మీ నాన్నగారు తంతానంటే ఇదెక్కడ న్యాయం అండి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. చావడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి? ఈ కిటికీ ఉంది చూడు, ఇది దూకి అక్కడ పెద్ద గోడ ఉంది చూడు, అది దూకేసావు అనుకో, అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోవచ్చు. నిజంగా వెళ్ళిపోవచ్చా? అమ్మయ్య, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒక నిమిషం. గోడ దూకేవనుకో, లెఫ్ట్ సైడ్ మా నాన్న మనిషి రెడీగా ఉన్నాడు, నీ కాలు కోసి ఖైమా చేసుకుంటాడు. ఇందాకేదో 2వ ఆప్షన్ అన్నారు, చెప్పండి. అదంతా నీకు సెట్ అవుతులే, లైట్. ఏండి ఆ 2వ ఆప్షన్ ఏంటో చెప్పండి. సెట్ అవుద్దో లేదో నేను చెప్తాను. లైట్ అంట, లైట్. బయట మా నాన్న మనుషుల్ని, ఆటోల్ని, సుమోల్ని అన్నిటిని గుద్దుకుంటే నన్ను లేపుకెళ్ళిపోవాలి. మీ నాన్నని, ఆటోల్ని, సూమోల్ని గుద్దుకుంటూ నేనెందుకంటే మిమ్మల్ని లేపుకెళ్ళిపోవాలి? మీరేమో చూడడానికి తిట్టంగా ఉన్నారు, నాలాంటి వాళ్ళు లేపుకెళ్ళిపోవడం మాటలా? ఆ 3వ ఆప్షన్ ఏంటో కాస్త చెప్తారా? ఇంకో విషయం, మా నాన్న ఏమన్నా తలకాయ అవుననే ఆడించాలి, లేదంటే నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నేను అలా ఆడిచ్చి నా మెడబట్టేస్తే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? నీకు నీ ప్రాణాలు కావాలా వద్దా? మీరు ఇలా అడుగుతుంటే నాకు సాంగ్ వేసుకోవాలనిపిస్తుందండి. ఏం లేదండి, షల్బీగా. ఓహో, నువ్వేనా మా అమ్మాయిని లేపి వెళ్ళిపోయిన రాజకుమారుడివి? నిజం చెప్పండి, మీ నాన్నగారికి కళ్ళు సరిగ్గా కనిపించవు కదూ, నన్ను పట్టుకొని రాజకుమారుడు అంటాడు ఏంటండి? ఆయన అలాగే మాట్లాడతాడు, ఏది అడిగినా అవుననే తలుపు. ఎదిరించి మాట్లాడితే మా బాలు కస్సలు నచ్చదు. సౌండ్ పెంచావో? అవునండి. ఇప్పుడు నేను రాకపోయి ఉంటే నిజంగా లేపుకెళ్ళిపోయేవాడివా? అవునండి. ఈ పిన్నిని ఎదిరించేంత ధైర్యం వచ్చేసింది కదా నీకు? మన పిల్లకేవో మాయమాటలు చెప్పుంటాడు. అయ్యా ఒక్క మాట చెప్పండి అయ్యా, కాళ్ళు చేతులు నరికేసి మన పొలం బావిలో పడేస్తాను. నువ్వు వెనకెళ్ళరా, వెనకెళ్ళు. అమ్మా నువ్వురా, వెళ్ళి ఇచ్చిరా.
మై నేమ్ ఈజ్ పుష్పవల్లి. ఓ ఐఎమ్ ప్రభాకర్ అండి. సో స్వీట్. ఇప్పుడంత అవసరమా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అయినోళ్ళ అమ్మా, దిష్టి అవన్నీ తర్వాత అంతా చేయొచ్చు కదా. పోవాలా. నువ్వురా. బాలు ఏంటిదంతా? లేకపోతే ఏంటమ్మా, మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని చెప్పి తీసుకెళ్ళినా మళ్ళీ మీరు పారిపోరని ఏంటి గ్యారంటీ? ఆ? నా కూతురు పెళ్లి నా చేతుల మీదే జరగాలి. లెక్క ప్రకారం ఇది నేను చేయించినట్టే. కట్ర తాళి. హ? ఏంటండి మీ నాన్న తాళి కట్టమంటున్నాడు? కనీసం ఇప్పుడైనా మూడో ఆప్షన్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి మేడం. ఆ ఆప్షనే ఇది. ఏండి నా ముక్కు మొహం కాకుండా అసలు నా గురించి ఏం తెలుసు? నన్ను తాళి కట్టమంటే మీరు ఒప్పుకుంటారేంటి? నేను నీ కార్లో ఎక్కినప్పుడు ఇళయరాజా పాటలు వింటున్నావు కదా, హ. అప్పుడే నువ్వు సెన్సిటివ్ అని ఎమోషనల్ అని నేను గెస్ చేశాను. హ? ఒక ఆడపిల్ల వల్ల చనిపోవాలనుకున్నావు కదా, ఆహా. అప్పుడే నువ్వు ఇన్నోసెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నా. హ్మ్. అన్నిటికీ మించి చూడ్డానికి కూడా బానే ఉన్నావు కదా. ఏయ్, ఏంట్రా ముచ్చట్లు? ఏంటండి కొంపకాలు ఒకడు ఏడుస్తుంటే దుంపకాలు ఇంకోటి ఏడిచాడంట. మీరు ఉండండి, మీరు చెప్పండి. అన్నిటికీ మించి నువ్వు నవ్వితే గుడ్ బాయ్ లా ఉంటావు. వెరీ గుడ్ క్యాల్కులేషన్ అండి. సపోజ్ Hmm. సపోజ్ పెళ్ళయ్యాక నేను మారిపోతే ఏంటి పరిస్థితి? 25 years నన్ను కని పెంచి పెద్ద చేసిన మా నాన్ననే వదిలేసొచ్చా. నువ్వు ఆ లెక్క. మీరు వర్గానికి ఇన్స్పిరేషన్ అండి. ఏయ్, త్వరగా కట్రా. మర్యాద అండి, నా నంబర్ మీ ఫోన్లో అల్లుడు గారని సేవ్ చేసుకోండి.